నిన్నటి దినాన్న సార్వత్రికంగా ప్రపంచమంతా దిద్దుబాటు దినోత్సవాన్ని ఆచరించింది. గడిచిన ఆదివారం మన సంఘంలో దిద్దుబాటు ఆరాధన మన సంఘ పెద్దల ద్వారా మనమందరం కూడా ఆచరించాం. మరి ఈవేళ ప్రత్యేకంగా దిద్దుబాటు దినోత్సవం తరువాత వచ్చిన ఈ ఆరాధనలో ఏమైనా మనల్ని మనం సరిదిద్దుకున్నామో లేదో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం. 503 సంవత్సరాలుగా ప్రొటెస్టెంట్ సంఘం, తొలి ప్రొటెస్టెంట్ సంఘంగా ఉన్న లూథరన్ సంఘం ఈ 503 సంవత్సరాల్లో ఎన్ని దిద్దుబాట్లు చేసుకోగలిగారు? స్వకీయ పరీక్ష చాలా అవసరం. అంతదాకా ఎందుకు? గడిచిన 8 మాసాలుగా మనమందరం కూడా మాస్కులు ధరించాలి అని హెచ్చరించబడుతున్నాం. మీకు నాకు మధ్య రమారమి 25 అడుగుల దూరం ఉంది కాబట్టి నేను మీకు అందరికి కనపడాలి కాబట్టి మాస్క్ను ధరించలేదు. మీరందరూ 2 అడుగుల దూరంలో కూర్చున్నారు. ఎంతమంది ఈ అలవాటు నేర్చుకున్నారు? చాలా సింపుల్. పక్క వాళ్ళకి చెప్పడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం మనం మనను సరిదిద్దుకోవాలి. చాలా మాటలు చెప్పడానికి వినడానికి బాగుంటాయి, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి మనం వాటిని పాటించలేకపోతూ ఉన్నాం. కోవిడ్ స్టేజెస్ మార్చుకొని సివియర్గా అవుతుందని రోజు చాటింగ్లు చేస్తున్నాం. కానీ ఎంతమంది ఈ కోవిడ్ నిబంధనల ముందు ఈ కరోనా బారిన పడకుండా నిన్ను దిద్దుబాటు చేసుకోవడానికి నువ్వు ఏమైనా కార్యాచరణ చేస్తున్నావా? చెక్ యువర్ సెల్ఫ్. ఎంత అశ్రద్ధ మన బ్రతుకులో ఉందంటే, చాలా శుభ్రంగా ఉన్నాను, పక్క వాళ్ళే బాగాలేదు అని అనుకుంటూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దిద్దుబాటు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది కరుణ కావచ్చు, విశ్వాసం కావచ్చు, మతం కావచ్చు, సంఘం కావచ్చు. సంస్కరణ ప్రతి ఒక్కరికి అవసరం. మనల్ని మనం సంస్కరించుకోవడం, దిద్దుకోవడం చాలా అవసరం. గడిచిన ఆదివారం మనం హెచ్చరించబడ్డాం. పెండ్లి విందుకు వచ్చేవారు ఆ వివాహపు వస్త్రాన్ని ధరించి రావాలి. ఆ వివాహపు వస్త్రాన్ని ఎవరైతే విందు వస్త్రాన్ని ధరిస్తారో, యాజక వస్త్రాన్ని ధరిస్తారో, రక్షణ వస్త్రాన్ని ధరిస్తారో వారు మాత్రమే అందులో పార్టిసిపేట్ చేయడానికి పాలి భాగస్థులవుతారు. కరోనా గురించి కూడా అదే. ఎక్కడైతే 10 మంది కూడుకోబోతున్నారో లేదా 2-3 కూడుకోబోతున్నారో అక్కడ ఖచ్చితంగా వారు మాస్కులు ధరించాలి. కరోనా బారిన పడకుండా రక్షణ విధానాలు పాటించాలి అని ప్రభుత్వం ఎలుగెత్తి చాటుచున్న ఏమాత్రం లెక్క లేకుండా క్రైస్తవులు జీవిస్తూ ఉన్నట్లయితే, సమాజం జీవిస్తూ ఉన్నట్లయితే ఈ ఆదివారం కూడా దిద్దుబాటు ఆదివారాన్ని మనం ఆచరిద్దాం. దిద్దుకుందాం. సిగ్గుపడాల్సిన పని లేదు, దిద్దుకుందాం. కొన్నిసార్లు మనలో ఉండే అహంభావం మనల్ని చాలా పైబెట్టుకు తీసుకెళ్తుంది, కానీ దిద్దుకునే మనస్తత్వం వస్తే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. దిద్దుకోవటం చాలా ముఖ్యం. ఎవరికి వారు మేము చాలా శుభ్రంగా ఉన్నాం అనుకుంటున్నారు, మంచిదే. కానీ పక్క వాళ్ళ ద్వారా మనకు కానీ, మన ద్వారా పక్క వాళ్ళకి కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనల్ని మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, దిద్దుబాట్లు నడిపించుకుంటూ ఉండాలి. ఆ పద్ధతిని లేఖనాల ద్వారా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి.
ఈ దిద్దుబాటు దినోత్సవాన్న ఒక ఖచ్చితమైన మాట లూథరన్ విశ్వాసులుగా మనం నేర్చుకున్నాం. హియర్ ఐ స్టాండ్. నేను ఇక్కడ నిలబడ్డాను. ఎక్కడ? నేను మాట మీద నిలబడ్డాను, నేను పద్ధతి మీద నిలబడ్డాను, నేను కట్టుబాటు మీద నిలబడ్డాను, నేను నా విశ్వాసములో నిలబడ్డాను. మార్టిన్ లూథర్ గారు మాట్లాడుతూ విశ్వాసం అంటే ఏమిటి అనే దానికి ఆయన తాలూకు డెఫినేషన్ ఒకటి ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఎంత ఆలోచింపజేస్తుందంటే, చాలా మంది విశ్వాసం అంటే ఏంటి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. ఆయన చెప్పి మంచి డెఫినేషన్ ఏంటంటే, నీ హృదయానికి నీవు అవును అని చెప్పడమే విశ్వాసం అన్నాడు. నీ మనస్సాక్షికి, నీ హృదయానికి నీవు అవును అని చెప్పగలగలట. ఎట్స్ హియర్ ఐ స్టాండ్, దిస్ ఈజ్ మై ఫెయిత్. నేను చేస్తోంది మంచిది, నా పద్ధతి బాగుంది, నా ఆలోచన బాగుంది, నా మాట తీరు బాగుంది, నేను క్రమంగా ఉన్నానని ఎవరి హృదయానికి వారు చెప్పుకోగలిగితే అంతకు మించిన విశ్వాసం మరొకటి లేదని మార్టిన్ లూథర్ గారు తన డెఫినేషన్ జ్ఞాపకం చేశారు. నిజమే కదా? చాలాసార్లు మన మనస్సాక్షితో మనం మాట్లాడుతున్నప్పుడు మనస్సు అనేక ప్రశ్నలు వేస్తుంది. నువ్వు పక్క వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీ అవుతుంటావు, కానీ నీ మనస్సుకు నువ్వు సమాధానం చెప్పుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పక్క వాళ్ళకంటే మన మనస్సు చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది, చాలా వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది. దానిని దిద్దుకోవటం చాలా అవసరం. పక్క వాళ్ళని దిద్దే ప్రయత్నం చేస్తాం, మనల్ని మనం దిద్దుకోవటం మర్చిపోతాం. ఇవాళ మనిషి తనని తాను, తన అంతరంగాన్ని దిద్దుకోవటం నేర్చుకోవాలి అని లేఖన భాగాల ద్వారా గడిచిన వారం నిన్నటి రిఫర్మేషన్ డే మనం హెచ్చరించబడ్డాం. ఈవేళ మరలా మరొక ప్రభువచన సంస్కారపు ఆరాధనకు వచ్చాం. సంస్కారపు ఆరాధన. సంస్కరించుకున్న మనసులతో సంస్కారానికి మనం ప్రవేశించాం. సంస్కరణ జరిగిన హృదయాలతో. చాలా ఆలోచించుకోవాలి. చాలాసార్లు గమనించండి, చిన్నప్పుడు సంస్కారపు ఆరాధనకి మేము వెళ్తూ ఉన్నప్పుడు చర్చి ఫస్ట్ బెల్, సెకండ్ బెల్ నేనే కొట్టేవాడిని. థర్డ్ బెల్ మాత్రం మా తమ్ముడికి అప్పగించేవాడిని. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ బెల్స్ కొట్టినప్పుడు హాల్ అంతా ఊడ్చి, చాపలేసి, కళ్ళాపు జల్లి, ఆ ఏరియా అంతా బాగు చేసి సెకండ్ బెల్ కొట్టి నేను వెళ్ళేవాడిని. ఆ థర్డ్ బెల్ టయానికి నేను స్నానం చేస్తూనో ఏదో పని చేస్తూ ఉండేవాడిని. ఆలయం సిద్ధపరిచాను కదా, లేట్కి వెళ్ళేవాడిని. సంస్కారపు ఆదివారం నాడు మా పాస్టర్ గారు నాకు సంస్కారం ఇచ్చేవాడు కాదు. ఒకవేళ నేను వెళ్ళి ఆల్టర్ మీద చేయబెట్టినా అట్లా కొట్టేవాడు, కొట్టిచ్చేవాడు. తర్వాత అడిగాను నేను, ఏమైంది అంటే, నీవు ఆరాధనలో ప్రారంభంలో పాపపు ఒప్పుకోల్లో లేవు అనేవాడు. మనం సంస్కారపు ఆరాధనకు చాలా తీరిగ్గా వస్తాం, చాలా తీరిగ్గా వస్తాం. బస్ ఇవాళ చాలా మంది ముందు వచ్చారు కనుక మీరు ముందు రాలా, మేమే కాస్త ఒక అరగంట ఆరాధన ఆలస్యం చేశాం, జాప్యం చేశాం. ఎందుకంటే సంస్కారపు ఆరాధనలో ప్రారంభపు పదం నుంచి ముగింపు పదం దాకా ఆరాధనలో లేని వాళ్ళు సంస్కారానికి యోగ్యులు కాదు అని మా పూర్వ కాపురులు మాకు నేర్పించారు. ఇవాళ మన ఇష్టం వచ్చిన టైంలో మనం వస్తాం, సంస్కారం ఇవ్వకపోతే పాస్టర్ గారిని ఉరివే చూస్తాం. అది మన సంస్కారం. ఇవాళ అయ్యో, ఆరాధన ప్రారంభపు దీవెన నుంచి ముగింపు దీవెన వరకు నేను ఆరాధనలో ఉండాలి అనే దిద్దుబాటు మన బ్రతుకులో రాల. చాలా పనులకు చూడండి, ముందు ముందు పరిగెడతాం. లోకంలో ఉండే చాలా విషయాలకు పరుగులు తీస్తాం. వాళ్ళలో నేనే ముందుండాలనుకుంటాం. ఎప్పుడైనా ఆలయంలో ఆరాధన కంటే నుండి మొదటి కుర్చీలో కూర్చోవాలనుకున్నావా? ఇప్పటికీ మన చర్చిలో
ఫ్రంట్ చైర్స్ ఖాళీగా ఉన్నాయి, బ్యాక్ అడ్జస్ట్ అవుతున్నారు ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా. ఆలయంలో ఆరాధనలో ముందు బెంచ్లో కూర్చోడానికి ఆరాటపడాలి. అంత విశ్వాసం మనకు లేదు. లోకంలో ఉన్న చాలా విషయాలకైతే ముందు ముందు మాట్లాడతాం, ముందు ముందు కూర్చుంటాం, ముందు ముందు నించుంటాం. కానీ ఆరాధనకు వచ్చేటప్పటికి వెనకంజ వేస్తాం. దిద్దుబాటు అవసరం. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని ప్రార్థనలో, దేవుని కార్యక్రమాలలో అందరికంటే నేను ముందుండాలని దిద్దుబాటు ఈ 503వ సంవత్సరపు రిఫర్మేషన్ డే సందర్భంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని సంఘపక్షంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మనల్ని మనం దిద్దుకుంటేనే పక్క వాళ్ళని దిద్దుకునే అవకాశం. యేసుప్రభువు చెప్తారు, నీ కంట్లో ఉన్న నలుసు నువ్వు తీసుకో, ఆ దోలను, అప్పుడు ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు తీయడం చేస్తులు. ఇవాళ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ లోకంలో మన బ్రతుకు ఒక పోరాటం అట. ఇవాళ కరోనాతో పోరాడుతున్నాం. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, మీరు పోరాడున్నది మామూలు వ్యక్తులతో కాదు అంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అని జ్ఞాపకం చేస్తూ 12వ వచనంలో, ఎలయనగా మనము పోరాడున్నది ఎవరితోనో జ్ఞాపకం చేశాడు, శరీరాలతో కాదు. ఇవాళ మనం కరోనాతో పోరాడుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట, కరోనా కరోనా కరోనా. ఏమిటి కరోనా? కంటికి కనపడని అతి సూక్ష్మమైన ఓ చిన్ని పార్టికల్, కంటికి కనపడదు, దాని ప్రభావం ప్రాణాంతకం. కంటికి కనపడదు కానీ దాని ప్రభావం ప్రాణాలు తీసేస్తుంది. మీరు పోరాడునది మీ తోటి వారితో కాదు, శరీరాలతో కాదు. మనల్ని మృంగడానికి ఎప్పటికప్పుడు మన మీదకు విసిరివేయబడుతూ ఉన్న అపవాది యొక్క క్రియలు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నారు. ఇవాళ మన పోరాటం ఎవరితో? చాలా మనల్ని మనం దిద్దుకోవలసిన అవకాశాలు కనబడుతున్నాయి. దురాత్మ శక్తులతో మనం పోరాడాలి, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులు అగు లోకనాథులు అంటున్నాడు ఆయన. ఇవాళ లోకంతో ఎంత పరుగులు తీస్తున్నామో, మిళితమైపోతున్నామో, లోకపు పోకడలను ఎంతగా కౌగులించుకుంటున్నామో, వాటి వలన ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఇవాళ ప్రపంచమంతా పోరాడుతోంది కనిపించని ఓ క్రిమిని నాశనం చేద్దామని. కనిపించని ఓ క్రిమి. కనబడే దోమలంటేనే భయం మనకి. కనబడే దోమ కూడా చాలా ప్రమాదం ఇస్తుంది. మరి ఈ కనబడని క్రిమి, దాని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, మనల్ని మనం సరిదిద్దుకోకపోతే, మనల్ని మనం సంస్కరించకపోతే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. నెగ్లెక్ట్ చేయకండి. కనబడని ఈ క్రిమి ఎంత ప్రమాదకరమో, కనబడని నీ హృదయ అంతరంగపు పాపం కూడా అంతే ప్రమాదాన్ని ఇస్తుంది. ఇవాళ ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ప్రతి విశ్వాసి ఇటువంటి ప్రమాదాల నుంచి
తనను తాను కాపాడుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి అన్నాడు. క్రైస్తవ సంఘాలు ఇవాళ కరోనా కవచాలే ధరించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. క్రైస్తవులు దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎప్పుడు ధరించుకోవాలి? చెప్పుకోవడానికి తప్పితే, ప్రసంగాలకు తప్పితే ఇది ప్రాక్టికల్గా కనిపించట్లా. ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం మన ఎదురుగా ఉంది, దానికే మనం జాగ్రత్త పడట్లా. మరి ఈ కనబడని విశ్వాసపు ఆభరణాలను నువ్వు ఎక్కడ ధరించుకుంటావు? ఓ క్రైస్తవ విశ్వాసి, నువ్వెక్కడున్నావు? విశ్వాసంలో నువ్వెక్కడ నిలబడ్డావు? హియర్ ఐ స్టాండ్ అని చెప్పిన ఓ లూథరన్ సంఘ విశ్వాసి, నీ విశ్వాసంలో నీవెక్కడ నిలబడ్డావో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇక్కడే 13వ వచనం చదివితే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. నిలువబడుటకు శక్తి కలుగునట్లు. హియర్ ఐ స్టాండ్. నేను ఇక్కడ నిలబడ్డానండి, నేను ఈ పద్ధతిలో నిలబడ్డాను, నేను ఈ సంస్కారంలో నిలవబడ్డాను, ఈ పరిశుద్ధతలో నిలవబడ్డాను, ఈ విశ్వాసాన్ని నా హృదయంలో నేను స్థిరపరుచుకుని నిలబడ్డాను. ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? నా విశ్వాసపు స్థాయిలో నేను నిలవబడ్డాను. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు విశ్వాసములో, రక్షణలో ఎదుగు నిమిత్తము, పౌలు భక్తుని మాటే, ఎవ్రీ డే మనం వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యములో జీవించడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా నిలబడటం ఆకాశ మండలంలో ఉన్న ప్రధానుల ద్వారా కాదు, ఈ లోకంలో నీకు కనపడే చాలా మేజర్ ఇష్యూస్లో నువ్వు ముందుండాలనుకుంటావు, కానీ నీవు నేను నిలబడాల్సింది దేవుని వాక్యానుసారంగానే ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు నేను విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ధరించాల్సింది ఆయన ఇచ్చిన విలువైన ఆభరణాలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు వీటిని క్రిస్టియన్ వారియర్స్ ధరించే సాధనాలుగా మాట్లాడతారు. బట్ నేను మాత్రం వీటిని విశ్వాసపు ఆభరణాలు అంటారు. నేను కవచం, డాలు, కత్తి అనగానే యుద్ధానికి వెళుతున్న వారిలా కనబడుతుంది మనకి. బట్ యుద్ధం ఎవరితో? మన యుద్ధం పొరుగు వారితో చేస్తున్నాం, పొద్దాక పక్క వాళ్ళతో చేస్తున్నాం, ఇంట్లో వాళ్ళతో చేస్తున్నాం, సంఘంలో ఉన్న వాళ్ళతో చేస్తున్నాం. మన యుద్ధం మన తోటి మానవులతో కాదు సుమా. మన పోరాటం చెడుతో, అపవాదితో, కరోనాతో. మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని పాడు చేసే అపవాది శక్తులతో మన పోరాటం. ఎంతసేపటికి మన తోటి మనుషుల మీద పోరాటం మొదలుపెట్టాం మనం క్రైస్తవ విశ్వాసులు. అందుకనే ఇక్కడ ఈ సాధనాలను నేను ఆభరణాలు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి ఆభరణాలు అంటే, ప్రతి విశ్వాసి ఈ ఆభరణాలు ధరించుకుంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, తన నుంచి మరొకరికి పొరపాటు జరగకుండా అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు. ఇంకో చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసిన 16వ వచనంలో, ఇవియు కాక విశ్వాసమును డాలు పట్టుకుని దీనితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. నేను ఎక్కువగా మీకు చెప్పక్కర్లా. ఇవాళ మీరు ఏం చెప్పినా పర్లేదు, మాస్క్ ధరిస్తే చాలు, కరోనా మీ దరి చేరదు, మీ నుంచి ఇంకోలో చేరదు అంటుంటే మనం సిగ్గుపడుతున్నాం. ధరించినందుకు సిగ్గుపడాలి.
అఫ్ కోర్స్ ఇవాళ మ్యాచింగ్ కూడా వచ్చేసినాయి కదా. మ్యాచింగ్ ఏమంటారంటే మ్యాచింగ్ మాస్క్స్ వచ్చినాయి. పురుషులకి మ్యాచింగ్ మాస్క్స్ వచ్చాయి, లేడీస్ కూడా ఈ శారీస్ తో పాటుగా మ్యాచింగ్ పీస్ ఒకటి పెడుతున్నారట త్వరగా. అంతే పాపం వాళ్ళకి ఇష్టం మ్యాచింగ్ వేసుకోవడం. పురుషులకు కూడా ఇష్టమే మ్యాచింగ్ వేసుకోవటం. కొన్నిసార్లు కాంట్రాస్ట్, కొన్నిసార్లు సేమ్ వేస్తారు. మ్యాచింగ్ మాస్క్స్ వచ్చాయి. అంటే అలాగైనా నేర్పిద్దామని ప్రభుత్వ ప్రయత్నం. అయినా మనం నేర్చుకోం. కాపాడుకునే డాలు, కాపాడుకునే వస్త్రం, మనల్ని కాపాడే మాస్క్ ధరించడానికి వెనకంజ వేస్తున్నాం. సీరియస్గా ఉందట. మన బ్రాంచెస్ రీఓపెన్ చేయమనుకుంటే ఇంకా భయంగానే ఉంది. కారణం ఏంటంటే తమను తాము దిద్దుకోవడానికి ఎవరు ఇష్టపట్ల, పక్క వాళ్ళని దిద్దడానికి మాట్లాడుతున్నారు. విశ్వాసికి కూడా కొన్ని ఆభరణాలు ఉన్నాయి. ఇటువంటి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మాస్క్ ఏకైక ఆయుధం, ఆభరణం అని ప్రభుత్వం ఎలా హెచ్చరిస్తుందో, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, రక్షణలో నిలబడటానికి, అపవాది అగ్ని బాణాల నుంచి మన విశ్వాసపు జీవితాన్ని కాపాడుకోవడానికి విశ్వాసపు ఆభరణాలు ప్రభువు మనకు జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ విశ్వాసపు ఆభరణాలు? ఇక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నెంబర్ 1 సత్యము అనే దట్టి అన్నాడు. ట్రూత్. దట్టి అన్న వెంటనే మనం ఆలోచిస్తాం, దట్టి నడుముకు కట్టుకుంటాం. పురుషులైనా స్త్రీ అయినా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ దట్టి అవసరం. ప్రసవించిన స్త్రీకి ఖచ్చితంగా ఆ దట్టిని కడతారు. ఆ దట్టిని కట్టుకోవటం వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ. ఇవాళ అడ్వాన్స్ డేలో ఉన్న స్త్రీలు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈ దట్టి ఎంత ఉపయోగకరమైందంటే, ఈ దట్టి కట్టుకోవటం వల్ల మనలో ఉన్న శ్రద్ధ బయటపడుతుంది. అది ఎటువంటి దట్టి అన్నాడు? సత్యము అనే దట్టి. సత్యము అనే దట్టి మన బ్రతుకులో అతి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తుంది. 1 by 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్తే, నీతి అని పైమెరుపు వస్త్రం, సత్యము, నీతి, సమాధాన సువార్త, విశ్వాసము అను డాలు, ఇవన్నీ కాక రక్షణ అయిన స్థిరస్థానమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గం. ఎన్నున్నాయి మన దగ్గర? చెక్ చేసుకుందాం. ఖచ్చితంగా ఇవన్నీ నీకు రావాలంటే ఇప్పుడు ప్రాక్టికల్గా కరోనా ప్రొటెక్షన్స్ కూడా నీకు వచ్చి ఉండాలి. ఈ మధ్య బోరు కొట్టేసింది కదా మనందరికీ. కరోనా గురించి మాట్లాడుతుంటే బోరు కొట్టేసింది అందరికీ. నీకు అలవాటైతే బోరు కొట్టచ్చు, నీకు అలవాటు కాలేదు ఇంకా. 20 సెకండ్లు చేయలు కడుక్కోవట్లా, మాస్క్ ధరించట్లా, బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే స్నానాలు చేయట్లా, పక్క వాళ్ళని ముట్టుకోవద్దు అంటే కౌగులించుకుంటున్నావు. ఏం విన్నావు చెప్పండి? ఏది విన్నావు చెప్పండి? నీ పిల్లల మీద కూడా నీకు జాగ్రత్త లేదా? నీ మీద నీకు లేకపోతే పోయింది, నువ్వేదైనా అయిపో. కానీ నీ వలన పక్క వాళ్ళకి ఆటంకం కలగ నీకు. అందుకన్నా నువ్వు దిద్దుకో. ఎప్పుడైతే ఈ పద్ధతులు ప్రాక్టికల్గా ఉన్నాయి, మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు, ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు కదా, నీ సహోదరుని ప్రేమించని నీవు దేవుని ప్రేమించుట అబద్ధం. ఓ క్రైస్తవ సంఘమా, కరోనా పద్ధతులు పాటించలేని నీవు విశ్వాసపు ఆభరణాలు ధరించావు అనుకున్నట్టు అబద్ధం. అవి మాకు కనపడవు కదా, పక్క వాళ్ళకి కనపడవు కదా.
వీటినే పాటించలేని నీవు వాటిని ఎక్కడ పాటించగలవు? ఇవాళ ఆలోచన చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, సంస్కరించుకుందాం. ఒక క్రైస్తవ విశ్వాసికి కావలసిన కనీసపు రక్షణ కవచాన్ని, రక్షణ ఆభరణాన్ని, విశ్వాసపు ఆభరణాలు నేను కలిగి ఉన్నానా? సత్యము అనే తట్టి నా బ్రతుకులో ఉందా? నీతి అనే వస్త్రం నా పైన ఉందా? సమాధాన సువార్తను చేత పట్టుకొని నేను అడుగులు వేస్తున్నానా? ఎక్కడికి వెళ్ళు అసమాధానం, పోట్లాట్లు, అశాంతి. ఎవరితోనన్నా సమాధాన పడుతున్నావా? కాంట్రవర్సీస్ ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, కుటుంబం మధ్య ఒకరిని ఒకరు వ్యతిరేకించుకోవడం, ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవడం. సమాధాన పడే మనస్సు లేదు. సిద్ధ మనస్సు అనే జోళ్ళు వేసుకోవడం. ఇక్కడ చెప్పులు మేజోళ్ళు అంటే సిద్ధపాటు కలిగిన జీవితం. అపవాది యొక్క అన్య అగ్ని బాణాల నుంచి కాపాడుకోవడానికి మన విశ్వాసాన్ని అనే డాలును అడ్డు పెట్టుకోవడం. అందుకనే దీన్ని విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆభరణాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉన్నాయా నీకు? చాలా ఆభరణాలు ఉన్నాయి ఇవాళ మన ఒంటి మీద. చాలా ఆభరణాలు ధరించుకొని ఆలయానికి వచ్చాం మనం. మరి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏ ఆభరణాలు కట్టుకొని జీవిస్తున్నావు? అతి ముఖ్యమైనది ఆయన మాట మీద నిలబడటం. ఇక్కడ చివరిగా కన్క్లూజన్లో జ్ఞాపకం చేశాడు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. ఖడ్గాన్ని ధరించడం అంటే కత్తిని, వరను, పిడికట్టు పట్టుకోవడమా, లేదా చేత పట్టుకోవడమా? అది ఫిజికల్గా కనబడుతుంది మనకి. వాక్యము అనే ఖడ్గం ఎలా ఉంటుంది అంటే బైబిల్ హ్యాండిల్ చేయడమా? ఏంటది? ఈ వాక్యము అనే ఖడ్గమట, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్న ప్రతిసారి మన కీళ్లలోనికి, మూలుగలోనికి దూరిపోతూ మన నరనరాన్ని, ప్రతి రక్తాన్ని పరిశుభ్రం చేస్తూ నేను వాక్యానుసారంగా ఉన్నాను అని మన హృదయంలో అవును అని చెప్పిస్తుందట. అది వాక్యం మీద నిలబడటం అంటే, అది వాక్యానుసారంగా జీవించడం అంటే. హియర్ ఐ స్టాండ్స్, నేను దేవుని వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. మాటలోతులు చెప్పాడు, ఏమండి మీరు ఎన్ని విధాలుగా మాట్లాడినా, రక్షణ గురించి, విశ్వాసాన్ని గురించి, కృప గురించి మీరు ఎన్ని మాట్లాడినా నేను మాత్రం ఒకటే నమ్ముతున్నానండి, కృప ద్వారా మాత్రమే రక్షణ ఉంది. దేవుని కృప ఉంటేనే రక్షణ. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటేనే రక్షణ. దేవుని వాక్యానుసారంగా బ్రతికితేనే రక్షణ. ఈ మూడు కాకుండా ఇక నువ్వు ఎన్ని చేసుకున్నా నువ్వు రక్షణలో లేనట్టే. ఇవాళ ఈ మూడు తప్ప క్రైస్తవుల దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ మూడే లేవు. విశ్వాసపు ఆభరణాలు లేవు, వాక్యానుసారంగా నిలబడటం, వాక్యానుసారంగా మాట్లాడటం లేదు. దేవుని కృప ఎప్పుడోలండి ఆలయానికి ఏదో టైంలో వెళ్ళి కాస్త నమస్కారం పెట్టుకొని వస్తే అయిపోతుందిలే. బయట మాట్లాడమంటే యెహోవా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాలకు శ్రేయస్కరము అని ప్రసంగాలు చేస్తాం. 2 గంటల ఆరాధనలో 2 గంటలు సరిగ్గా ఉండలేం. అది మన క్రైస్తవ విశ్వాసం. దిద్దుబాటు చేసుకుందాం, మనల్ని మనం దిద్దుకుందాం. యేసు ప్రభు వారు అటువంటి విషయాన్ని ఇవాళ ఒకటి జ్ఞాపకం చేశారు. ఆయన కానాలో చేసిన 2వ సూచక క్రియ అని ఈ మాటకు జ్ఞాపకం చేశారు.
ఆయన కానా వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు వివాహంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చూసి అనేక మంది ఆయన యందు విశ్వాసం వచ్చారు. రెండవసారి ఆయన కానా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రధానులలో ఒక వ్యక్తి, చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, సొసైటీలో గౌరవం ఉన్న వ్యక్తి, శనగోగులో అతి ప్రధానమైన వాడు. ఇక్కడ ప్రధానులు అనే పదం వాడినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మతంలో కానీ రాజ్యంలో కానీ సెలబ్రిటీ క్యాడర్ ఉన్నవాళ్ళు లేదా అధికారం ఉన్నవాళ్ళు, ప్రధాని అనే పదం ఇక్కడ. ఈ కానా ప్రాంతంలో రోమా ప్రభుత్వం నాయకత్వం చేస్తూ ఉంది. స్థానిక నాయకులుగా హేరోదు పాలన జరుగుతూ ఉంది. ఈ హేరోదు పాలన, రోమా పాలన ఇశ్రాయేళ్లను, యూదులను అణగదొక్కుతూ ఉంది. ప్రధానమైన వ్యక్తి అనే పదం ఇక్కడ వాడటం వల్ల మనం చాలాసార్లు బైబిల్లో చూస్తాం. ఒక ప్రధానమైన వ్యక్తికి ఎన్ని ప్రామినెన్స్ ఉంటాయో, ఎన్ని ఇంపార్టెన్సెస్ రోల్స్ ఉంటాయో. అతను అడిగితే, అతను కనుసైగ చేస్తే. గమనించండి, మనం కూడా చాలా మంది ప్రధానమైన వ్యక్తులను చూస్తుంటాం. వాళ్ళు కనుసైగ చేయకముందే వాళ్ళకి కావలసిన ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే మంది మార్బలాన్ని మనం చూస్తుంటాం. లేదా సంఘంలో కూడా చాలా మంది ఇవాళ అటువంటి క్యాడర్ని కలిగి ఉన్నారు. అనునాయుల్ని ఉంచుకుంటారు. వారు కనుసైగ చేయకముందే వారి అవసరాలు తీర్చగలిగే ఆలోచన కలిగిన వారిని అటెండెంట్స్గా పెట్టుకుంటారు. చాలా మంది అలా తయారవుతారు కూడా. ఇవాళ సంఘాల్లో చూస్తున్నాం మనం, సమాజంలో చూస్తున్నాం మనం. అటువంటి వారి మధ్య జీవిస్తున్న లోకంలో ఒక ప్రధానమైన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే తనకున్న సోషల్ స్టేటస్ అంతా కనబడుతుంది. అంతకంటే కూడా అచంచలమైన విశ్వాసం క్రీస్తు మీద కనబడుతోంది. క్రీస్తు మీద ఎలా కనబడుతోంది అనేది మాత్రమే నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే క్రీస్తు ఆల్రెడీ వారి కౌంటర్స్ వేశాడు. మీరు ఎప్పుడు సూచక్రియల గురించి ఆలోచిస్తారయ్యా? ఇవాళ క్రైస్తవ సంఘాలన్నీ కూడా అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, సూచక్రియల కోసం పరిగెడతారు. కానీ ప్రాక్టికల్ లైఫ్ కోసం ఎవరు పరిగెత్తట్లా? ఎవరు పరిగెత్తట్లా? వాక్యానుసారంగా జీవించడానికి ఏ క్రైస్తవులు పరిగెత్తట్లా. స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, లేదా ఈ ప్రవచనాల పేరిట గారడే మాటలు కావాలి. వాటికి ఇచ్చిన ఇంపార్టెన్స్ వాక్యం మీద నిలబడటానికి, వాక్యం ద్వారా మాట్లాడడానికి, వాక్యానుసారంగా బతకడానికి ఇవ్వట్లా. అది నిజం. నిజాన్ని వదిలేసి ఈ గారడే విషయాల కోసం లేదా కొన్ని అవసరాలు తీర్చుకునే విషయాల కోసం పరుగులు తీస్తున్నారు. యేసు ప్రభు వారికి బాధేసింది ఇక్కడ. ఎందుకు మీరు ఈ సూచకుల కోసం, అద్భుతాల కోసం నా చుట్టూ తిరుగుతారు? ఆయనకి బాధ, ఒక రకమైన వేదన. ఆయన చేయగలడు, నీవు కూడా చేయగలవు. కానీ వాటికి కాదు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఆయన మాట మీద జీవించడానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈ ప్రధాని తనకున్న ప్రధానమైన స్థితి కంటే కూడా యేసు మాట మీద నమ్మకము ఉంచిన వ్యక్తిగా మారాడు. మొదట అడిగాడు ఆయన కూడా, అయ్యా నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి నా కొడుకును బాగు చేయి, ఇంకా వాడు చచ్చిపోలేదు, నువ్వు వస్తే ఏమైనా చేయగలవు, ప్రభు వచ్చి పుట్టుకోవాలనో, ప్రభు వచ్చి ఏదో చేయాలనో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ మాట చూస్తే చావక మునిపే రమ్ము, చచ్చినాక నువ్వు చేసేది ఏమి లేదు అన్నట్టుగా ఉంది. ప్రభు అక్కడేనా, నీవు ఎందుకు సూచకలు చూస్తున్నావు? విశ్వాసం ఉంచు,
అందుకే నేను జ్ఞాపకం చేశాను, విశ్వాసం అంటే నీ హృదయంలో నువ్వు అవును, ఇట్స్ ట్రూ అని చెప్పే స్థితికి రావడం. ఆ స్థితికి ఆ వ్యక్తి వచ్చాడు. సమాజంలో నీకు ఎంత ప్రధానమైన స్థితి ఉండొచ్చు, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, అది నీ పోషణగా పనికొచ్చేదే. ఇవాళ చాలా మంది చాలా గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ రాబడి గురించి, వాళ్ళ సంపాదనల గురించి. అవన్నీ ఎవరి కోసం చేసావు నువ్వు? నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడానికి చేసావు. వాటి గురించి గొప్పలు చెప్పించుకుంటూ ప్రధానంగా బతికేస్తావేంటి? ఆ పోకళ్ళు ఎందుకు నీకు? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావో లేదో అని నీ హృదయం ఎప్పుడైనా నిన్ను అవును అందా? ఇవాళ అనిపించుకునేట్లుగా మనం బ్రతుకుదాం. ఇవాళ ఈ వ్యక్తి తన హృదయంలో నిర్ణయించుకొని వెళ్ళాడు. యేసు ప్రభువు చెప్పాడు, నా కొడుకు బ్రతుకుతాడు. ఎంత గొప్ప మాట! దేవుని మాట మీద నిలబడటం, వాక్యాన్ని విశ్వసించడం మనం ఇక్కడ నేర్చుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, యేసు తనతో చెప్పిన మాట అతడు రికలెక్ట్ చేసుకున్నాడు. ఈ ట్రావెలింగ్ మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, కానా నుంచి ఇవాళ రోడ్ జర్నీ చేస్తే 26.5 కిలోమీటర్లు ఉంటుంది, 27 కిలోమీటర్లు రోడ్ జర్నీ ఇవాళ కొత్తగా. కానీ గతంలో రోడ్ జర్నీ లేదు వాళ్ళకి. కొండల చుట్టూ ఎక్కుకుంటూ దిక్కుంటూ, లేదా కొండల చుట్టూ నడుచుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పాడు, నిన్న బయలుదేరాను 1 గంటకి, ఇవాళ వచ్చాను అన్నాడు. అంటే ఆయన తన కుమారుడు గురించిన విశ్వాసం నిన్న 1 గంటకి ప్రభువు తనతో చెప్పినప్పుడే నమ్మేశాడు. క్లారిఫై చేసుకుంటున్నాడు కదా, నిన్న కరెక్ట్గా నేను ప్రభుతో 1 గంటకి మాట్లాడినప్పుడే కదా నా కొడుకు బాగుపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయంలో నీ విశ్వాసాన్ని కాపాడుకో. బయట కనబడే వేషధారణతో కాదు. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను, క్రిస్టియన్ వెకాబులరీ మానేసేయండి. మీ క్రిస్టియన్ భాష మాట్లాడినంత మాత్రాన మీరు విశ్వాసంలోని రక్షణలో ఉన్నారని ఎవరు నమ్మరు. నీ హృదయంలో నువ్వు ప్రభువుకి ఎంత సమీపంగా ఉన్నావో అది ముఖ్యం. అది ప్రభువుకు మాత్రమే తెలుసు. ఈ వ్యక్తి హేరోదు పరిపాలనలో ఉన్నాడు, రోమా పరిపాలనలో ఉన్నాడు, కానీ క్రీస్తు మాటను హృదయంలో నమ్ముకొని తన కుమారుడు బాగుపడ్డందుకు అతడు దేవునికి వందనాలు సమర్పించాడు. అంత మట్టుకే కాదు, ఆయన కుటుంబం అంతా విశ్వాసంలో స్థిరపడింది. ఇవాళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ విశ్వాసపు కవచం నీకుందా? ఆ విశ్వాసపు ఆభరణం నీకుందా? సత్యము, నీతి, సమాధాన సువార్త, సిద్ధ మనస్సు నీకున్నాయా? నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి రక్షణ కవచంగా నువ్వు దేన్ని వినియోగించుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. అటువంటి ఇమ్యూనిటీ పవర్ నీకు కావాలంటే ఇవాళ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దుష్టుని అగ్ని బాణాలు ఎదుర్కోవడానికి దేవుని వాక్యము అనే ఖడ్గం, వాక్యము అనే సోర్స్ నీకు ఆ ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ క్రీస్తే. క్రీస్తును స్వీకరించు, క్రీస్తును ధరించు, ఆయన వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకో. సిద్ధ మనస్సు కలిగి ఈ లోకంలో జీవించి, ఈ పరిశుద్ధ సంస్కారపు దినం, సంస్కరణ దినం, నేను క్రీస్తులో నిలువబడ్డాను,
క్రీస్తు మాట మీద నిలబడ్డానని మార్టిన్ లూథర్ ఎలుగెత్తి చాటినట్లుగా, ఓ క్రైస్తవ విశ్వాసి, నీవు నేను కూడా, నేను క్రీస్తును ధరించుకున్నాను. ఈ సంస్కారపు దినాన్న ఆయన దేహాన్ని, ఆయన రక్తాన్ని పానము చేసిన నేను, నా కొరకు ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడని జ్ఞాపకం చేసుకున్న నేను, ఆయనను ధరించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా జీవించడానికి నేను దిద్దుకుంటున్నాను అని నీకు సిద్ధపడడానికి ఈ దినాన్న మరొక పిలుపు నీకు ఇస్తూ ఉంది. దిద్దుబాటు చేసుకుంటావా? 503 సంవత్సరాల సెలబ్రేషన్స్ కాదండి, 8 మాసాలుగా కరోనా వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఎక్కడ దిద్దుబాటు చేసుకున్నావు? ఈవేళ శారీరకంగా, విశ్వాసిగా, సరి అయిన ఆభరణాలతో మనం సంరక్షించుకోవడానికి ఈ పరిశుద్ధ సంస్కారం మనలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలెనుగాక.